జీకే చట్నీ అనగానే జనరల్ నాలెడ్జ్ చట్నీ కాదండి, గోంగూర కొత్తిమీర పచ్చడి. మనం 10 రోజులు చేస్తాం, 3-4 రోజుల్లో అయిపోతుంది. చట్నీ అలా ఉంటుంది, అంత సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్సెస్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది, ఇంకా చెప్పనవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ముందుగా గోంగూర, పండుమిరపకాయలు, కొత్తిమీర కడిగి 1 గంట సేపు నీడన గుడ్డన మీద ఆరబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ 4-5 స్పూన్లు వేసుకోవాలి. మొత్తం ఈ ఆయిలే సరిపోతుంది, ఇప్పుడే వేసేసుకోవచ్చు. తర్వాత పండుమిరపకాయలు వేపి పక్కన పెట్టుకొని, కొత్తిమీర కూడా వేపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే గోంగూర కూడా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు మిక్సీ పట్టుకున్న తర్వాత గోంగూర, కొత్తిమీర మిక్స్ కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత పోపు వేసుకుంటే ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఇంగువ, కరివేపాకు, ఆవాలు వేసుకొని పోపు వేసుకొని ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే జీకే చట్నీ రెడీ అవుతుంది. రైస్కి అయితే సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.